రాయకల్ మండలం అల్లీపూర్ గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సర్వాయి పాపన్న సాధారణ గీత కుటుంబంలో జన్మించినప్పటికీ భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారుల విధానాలకు వ్యతిరేకంగా బహుజన సమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఓ పోరాట యోధునిగా మారాడని, ఇలాసపూర్ కేంద్రంగా ఓ కోట ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటపై జెండా ఎగరవేశాడని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ కులంలో జన్మించడం గీతా కార్మికులు గర్వకారణంగా భావించాలని ఆయన పేర్కొన్నారు. त्रिपादस्य मृतं दिवे त्रिपादोर्धोदयेत् पुरुषः पादो स्वेहा भवात् पुनः ततो विश्वं जक्रामतो प्रथमपादे जम्बुद्वीपे भरतवर्षे भरतखण्डे मेरुः दक्षिणदिग्भागे शृङ्गेर महाक्षेत्र మా సర్దార్ పాపన్న చాలా ఉద్యమాలను చేసి గోల్కొండలో జెండా ఎగరవేసి స్ఫూర్తిదాయకమైన పాలన అందించిండు. వారికి ప్రత్యేక ధన్యవాదములు. దానికి సంబంధించి ఈరోజు మేము పండుగ చేసుకుంటున్నాం. ఈరోజు విగ్రహావిష్కరణ కూడా మీ అందరి ఆశీర్వాదంతో గొప్పగా ఈ పండుగను జరుపుకుంటున్నాం. దానికి మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మనస్ఫూర్తిగా. ఈరోజు చాలా శుభదినం, చాలా సంతోషకరం. ఆలస్యం అయితే అయింది పాపన్న విగ్రహావిష్కరణ, కానీ చాలా గొప్ప రోజు ముహూర్తం పెట్టింది. చాలా మంచి కార్యక్రమం. ఇట్టి కార్యక్రమాన్ని అనుసరించి ఎందరో మహానుభావులు నాకంటే పెద్దలు వచ్చిండు. ఒకటే విషయం చెప్తాను నేను, 376 సంవత్సరం జయంతి పరిస్థితి వారు చేసిన కార్యక్రమాలు, వారి గొప్ప గొప్ప పనులు చాలా బహుజనులందరినీ కూడా కట్టుకోండి. యువజకుల ప్రేమ కుమ్మరి ఆశన్న ఇట్లా రకరకాల కులందరూ కట్టుకొని గోల్కొండ వేలను సాధించిన గొప్ప గనుడు. వారిని మరొకసారి స్మరించుకుంటూ సర్దార్ పాపన్న గారు 1650లో ఆగస్టు 18వ తారీఖున పాత వరంగల్ జిల్లా అయినటువంటి జనగాంలో జన్మించారు. ఆయన గొప్ప అభ్యుదయ భావాలు కలిగిన వారు. అన్ని కులాల ద్వారా అందరినీ ఏకం చేసి కేరళ అనే ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని, సైన్యం ద్వారా అన్ని కులాలను మతాలను ఏకం చేసుకొని తను దాడి చేసి అందరికీ సమానత్వాన్ని ప్రసాదించడానికి ఎంతో కృషి చేశారు. మరి పాపన్న గౌడ్ అంటే ఒక పేరు కాదు, ఇవాళ ఒక పోరాట స్ఫూర్తికి ప్రతీక అయినటువంటి ఒక పేరు పాపన్న గౌడ్. పాపన్న గౌడ్ పేరు వెంటనే మరి గతంలో మరి వాళ్ళకు అనుభవం ఉండేది. బ్రిటిష్ వాళ్ళకు ఒక గడగడలాడించినటువంటి ఒక వీర సైనికుడు ఉన్నాడు అని అంటే, ఒక దీశాలిగా పోరాడినటువంటి అణగారిన వర్గాల కోసం ఖడ్గం పట్టినటువంటి ధీరుడు మరి పాపన్న గౌడ్ గారు.
అటువంటి పాపన్న గౌడ్ గారు మరి అందరికీ సమాజంలో మరి సమానత్వం, అదేవిధంగా అందరికీ కూడా అన్ని హక్కులు కలిగే విధంగా మరి పోరాటం చేసినటువంటి పోరాట స్ఫూర్తి ఈనాటి యువతకు కావచ్చు, మనందరికీ కూడా ప్రజల్లో చైతన్యం రావడానికి, ఆ రోజు ప్రజల చైతన్యం కోసం అందరినీ ఏకం చేసి ఒక బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మరి సర్వై పాపన్న గౌడ్ గారికి నిజంగా కూడా వినమ్ర నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ గారు మరి అటువంటి మహనీయులను మర్చిపోవద్దు. అటువంటి మహనీయులు పోరాటం చేస్తేనే వారి స్ఫూర్తితోటి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. అందరికీ కూడా 10 సంవత్సరాల పాలనలో మరి ముఖ్యంగా గౌడన్నలకు మరి గౌడన్నల వృత్తి అంటేనే చాలా ప్రమాదకరమైన వృత్తి. నిజంగా కూడా వారు ప్రాణాలకు తెగించి మరి కుటుంబ పోషణ గడవాలని చెప్పేసి మరి తాటి ఈత చెట్లు ఎక్కి మరి కళ్ళు గీస్తే ఊరంతా కూడా వారు ఒక గౌడన్న అనే ఒక కుటుంబానికో ఒక కులానికో కాకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తల్లో నాలుకలాగా మా గౌడ్ సాబ్ అనే విధంగా ఉండేవారు. అటువంటి వారు మరి ప్రమాదానికి గురైతే మరి వారి పరిస్థితి ఏందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి మరి ఆనాడు ప్రమాద బీమా పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి బహుజనుల పక్షాన నిలబడ్డటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ప్రమాద బీమా ఇచ్చినటువంటి నాయకుడు, ఎవరేమన్నా కూడా మరి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. ఈరోజు సర్వై పాపన్న గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాయకల్ మండలం అల్లిపూర్ కేంద్రంగా ఏదైతుందో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పంటే యావత్ గ్రామం అల్లిపూర్ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఏదైతుందో ఆ పాపన్న గారి యొక్క ఆలోచన విధానాన్ని వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోవాలనే ఒక భావనతోని మరి వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా సర్వై పాపన్న గారు ఏదైతుందో ఒక సాధారణ గీతా కార్మిక కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన విధానం ఏదైతుందో భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఏదైతుందో బహుజన రాజ్యాన్ని స్థాపింప చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మరొక పోరాట యోధుడు అని చెప్పండి, మరొక పోరాట యోధుడు అని చెప్పండి. మరి కిలాచాపూర్ కేంద్రంగా ఏదైతుందో దుర్భేద్యమైనటువంటి ఒక కోట నిర్మాణం చేసుకొని దాని కేంద్రంగా ఏదైతుందో ఇటు హుజరాబాద్ ఉస్మానాబాదే కానీ అటు ఏదైతుందో గోల్కొండ కోటపై ఏదైతుందో జెండా ఎగరవేసినటువంటి ఒక గొప్ప బహుజన నాయకుడు సర్వై పాపన్న గారు మనకు అందరికీ ఆదర్శంగా మరి భావించాలని చెప్పి మనం చేస్తామని చెప్పండి. అటువంటి ఒక పాపన్న గారు మరి గీతా కార్మిక కుటుంబంలో జన్మించడం గౌడ కులస్తులకు అందరికీ కూడా ఒక విధంగా గర్వకారణంగా భావించాలని చెప్పండి. మరి సర్వై పాపన్న గారు ఏదైతుందో రేణుక ఎల్లమ్మ తల్లి ఆరాధకుడు. మరి వారు గీత వృత్తి ప్రోత్సహింప చేయడానికి కొరకు అనేకమైనటువంటి యొక్క మార్పులు తీసుకురావడం జరిగిందని చెప్పండి. వాళ్ళ వారు భౌతికంగా మనం లేకున్నప్పటికీ మరి యొక్క ఆలోచన విధానం ఆశయాలు ఏదైతుందో మనకు స్ఫూర్తినిచ్చే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు ఏదైతుందో మనది తోడ్పడ్డదని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అన్నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆరంభంలో పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో బహుజన నాయకులందరి యొక్క స్ఫూర్తితోని మరి ఏ విధంగా బహుజన రాజ్యం స్థాపింపజేయడానికి మరి పోరాటం చేయడం జరిగిందో అదే స్ఫూర్తితోని వారు ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధింపు చేసుకోవడం జరిగిందని చెప్పండి. అందరూ కూడా ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే ఒక సాధారణ గీతా కార్మిక కుటుంబంలో జన్మించి వారు గోల్కొండ కోట ఖిలాపై ఏదైతుందో జెండా ఎగరవేయడం అంటే ఎవరు ఊహించదని చెప్పంటు నేను. అంటే వారు గెరిల్లా యుద్ధ నైపుణ్యం చెప్పంటు నేను. మరి వాళ్ళ గోల్కొండ కోటపై జెండా ఎగరవేసి అంటే ఆ యుద్ధ నీతి అనేది సాధారణ కాదు అని చెప్పండి. మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. బహుజనులు యావత్ తెలంగాణ సమాజం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పండి. అందరం ఏదైతే సర్వై పాపన్న ఆదర్శంగా తీసుకోవాలి. సర్వై పాపన్న ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? ఈ సమాజ మార్పు అంటే రాజకీయంగా మార్పు అనేది కోరుకోవాలని చెప్పంటున్నాను నేను.
అన్నాడు మార్పు 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 అని చెప్పి ఇంకొక ఇక్కడి పట్టుకొచ్చిందే. ఇలా 3 ఏళ్ళు అవుతుంది. ఆ 3 ఏళ్ళు ఏది అవుతుందో కేసీఆర్ గారి పాలనే ఉండే. అదే గ్రామీణ ప్రాంతంలో బహుజన అందరినీ ఇవాళ హక్కులు చేర్చుకొని వాళ్ళకి ఏది తోడు ఇచ్చాడు కేసీఆర్ గారు. అందుకే మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలని కోరుకుంటున్నాను చెప్పండి. ఆ దిశగా అందులో పయనించాలి. మరొకసారి ఆ సర్వే పాపన్న గారికి జోహార్ అర్పిస్తూ వారి ఆరంభింపజేసి ఆవిష్కరింపజేసేటువంటి ఒక అవకాశం మాకు కల్పించినందుకు నిజంగా కూడా అల్లీపూర్ పట్టణ గీతా కార్మిక సభ్యులకు సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ